గీత శ్రీ పద్మనాభుడైన శ్రీ మహావిష్ణువు యొక్క ముఖారవిందం నుండి వెలువడిందని వ్యాసుడు భగవద్గీతను వివరిస్తూ చెప్పాడు. భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధ సమయంలో చెప్పాడు అని అందరికీ తెలుసు. భగవద్గీత ఆవిర్భావం సంగ్రామం 11వ రోజు మార్గశిర శుక్లపక్ష ఏకాదశి నాడు జరిగింది. ఇది భగవంతుడు కేవలం అర్జునుడికి మనోవేదన తీర్చడానికి చెప్పింది కాదు, మనిషిలోని అంతర్మదనానికి దూరం చేసి అతనిని కర్తవ్యోన్ముఖుణ్ణి చేయడానికి చెప్పిన ఉపనిషత్ సారాంశమే భగవద్గీత. ఇందులో పురాణాల ప్రకారం ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరం అని అంటారు. ఒక్కొక్క మన్వంతరం 30,84,00,000 సంవత్సరాల పాటు జరుగుతుంది. ఒక బ్రహ్మ రోజులో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతం మనం 7వ మన్వంతరంలో ఉన్నాం. ప్రతి మన్వంతరము 71 మహాయుగాలుగా విభజించబడింది. భాగవతం 8వ స్కందంలో మన్వంతరాల గురించిన వివరణ ఉంది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్యత్రేతా ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తుంది. ప్రతి మన్వంతరంలోనూ 7 ఋషులు, ఇంద్రుడు, సురలు మారుతూ ఉంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి. హిందూ గ్రంథాల ప్రకారం భూమి అంతరించేది కలియుగంలోనే అని తెలుస్తుంది. కలియుగ అంత సమయంలో మనుషుల ప్రవర్తన, మనుషుల ఆలోచన, మనుషుల పనితీరు చాలా అసహ్యంగా ఉంటుందని, చెడు కార్యాలకే ఎక్కువగా మొగ్గు చూపుతారని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే దీనికి ఖచ్చితంగా ఎలాంటి శాస్త్రీయ కారణాలు కనిపించడం లేదు. కాని హిందూ పురాణాల ప్రకారం 4 యుగాలుంటాయి: సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. పురాణాల ప్రకారం సత్యయుగంలో మనుషులు ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటారు. త్రేతాయుగంలో కొంతకాలం డబ్బు సంపాదించాలి అనే కాంక్ష మనుషులలో ఎక్కువవుతుంది. వంచన వ్యతిరేక భావం, చెడు పనులు చేస్తారు. ఇక ద్వాపర యుగానికొచ్చేసరికి మనుషులలో చాలామంది చెడు పనులకు అలవాటు పడిపోతారు. కలియుగంలో మనుషులు ఉన్నత స్థానానికి చేరుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారు. అడ్డదారులు తొక్కుతున్నారు. వయస్సు, ఎత్తు, బలం, జ్ఞానం, ఆకర్షణ ఇలాంటివన్నీ కూడా కలియుగంలో రానురాను తగ్గిపోతాయి. అసలు కలియుగం ఎలా అంతమవుతుంది? ఎవరి చేతులలో కలియుగం అంతమవుతుంది? మనుషులు కలియుగాంతంలో చనిపోయే ముందు ఏం గుర్తిస్తారు? కలియుగాంతం తర్వాత మరో ప్రపంచం ఉద్భవిస్తుందా? అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. భగవద్గీత ప్రకారం కలియుగం ఒక వ్యక్తి, ఒక అవతారం చేతిలో అంతమవుతుంది. ఎలా, ఎవరి చేతిలో అని అంటే, కలియుగం విష్ణువు అవతారమైన కల్కి అవతారం చేతిలో అంతమవుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. కలియుగాంతానికి ముందు మనుషులు చేపలు మాత్రమే తింటారు. గొర్రె, మేక పాలు మాత్రమే తాగుతారు. భగవద్గీత ప్రకారం కలియుగం అంతం కావడానికి ముందు భూమి మీద ఆవులు ఉండవట. ఒకరి మీద ఒకరికి జాలి కూడా ఉండదు. వ్యతిరేక స్వభావంతో తోటి మహిళలుంటారు. మహిళలు చాలా చండాలంగా మాట్లాడుతారు. ఎంతో ఓర్పు, సహనానికి మారుపేరైన మహిళలు వ్యతిరేక స్వభావాన్ని కలిగి ఉంటారు. కలియుగాంతానికి ముందు సూర్యగ్రహణాలు ఉండవు. వ్యభిచారం వంటి ఆకృత్యాలు విపరీతంగా పెరిగిపోతాయి. కలియుగాంతానికి ముందు మనుషుల జీవితకాలం కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. అంతకంటే ఎక్కువ బ్రతకలేరు. కలియుగాంతం సమయంలో మనుషులు 7-8 సంవత్సరాల వయసులోనే మరొకరికి జన్మ ఇవ్వగలుగుతారు. కలియుగాంతానికి ముందు ఎక్కడా ఆలయాలుండవు. నక్షత్రాల వెలుగు కూడా తగ్గిపోతుంది. భూమి మీద వేడి విపరీతంగా పెరిగిపోతుంది. ఈ సమయంలోనే విష్ణు అవతారమైనటువంటి కల్కి జన్మించడం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లోని ఉరాదామాద్కి చెందిన సాంబాల్ గ్రామంలో కల్కి జన్మిస్తారు. కలియుగంలో అవతరించే కల్కి చాలా శక్తివంతమైన, తెలివైన, ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తి. కేవలం ఆలోచనల ద్వారానే ఆయుధాలను, వాహనాలను తన కళ్ల ఎదుట తెచ్చుకోగలిగే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటాడు కల్కి. దుర్మార్గులను ఒకరి తర్వాత ఒకరిని చంపుతూ వస్తాడు. అలా అందరినీ సంహరించిన తరువాత మళ్లీ సత్యయుగం ప్రారంభమవుతుంది. తన తల్లిదండ్రులకు కల్కి 5వ బిడ్డగా జన్మిస్తాడు. తన తండ్రి పేరు విష్ణుయశాత్, తల్లి పేరు సుమతి అయ్యే అవకాశాలున్నాయి. తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ తెల్లగా నిగనిగలాడుతూ ఉంటాడు కల్కి. తనకి కోపం వచ్చినప్పుడు చర్మం రంగు ముదురు రంగులోకి మారిపోతుంది. కల్కి అవతారం ఎలాంటి లోపాలు లేని స్వచ్ఛమైనది. కల్కి దైవ సంబంధమైనటువంటి గుణాలను కలిగి ఉంటాడు. కల్కి పసుపు రంగు బట్టలను మాత్రమే ధరిస్తాడు. అతని ఛాతిపై శ్రీవాస్తవ గుర్తు ఉంటుంది.
భూమిపై చివరి అవతారమైనటువంటి విష్ణువు యొక్క కల్కి అవతారం అత్యంత శక్తివంతమైనది. భూమి మీద పాపాలు చేసే వ్యక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు కల్కి జన్మిస్తాడు అని భగవద్గీతలో చెప్పబడింది.